కాదు సార్, అంటే లైక్ పవన్ కళ్యాణ్ గారిని కలిసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అది చెప్పరా, మాకు వెరీ ఎక్సైటెడ్. అంటే కళ్యాణ్ సార్కి కొన్ని అంటే ఇంట్యూషన్స్ ఎక్కువ అండి. అంటే మనిషి ఏమనుకుంటున్నా త్వరగా అర్థం చేసుకుంటారట. సార్ నేను మీ అభిమాని, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తే పెరిగానంటే ఇట్స్ ఎ కామన్ డైలాగ్ సెట్ బై ఎవ్రీ వన్. ఏ యాక్టర్ని కలిసినా కూడా జనరల్ మనిషి చెప్పే అబద్ధం ఏంటంటే నేను మీ అభిమాని అని చెప్తారు. అది ఆయనకి అలా ఇష్టం ఉండదు. సో మన రియల్ ఒపీనియన్ ఏంటి అని అంటే ఆయన ఐ వాంట్ టు సీ హిమ్ యాజ్ ఎ సీఎం అని. అంతే, ఒక ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సార్ని చూడాలి, ఆ విషయమే చెప్తానండి. అంతకుమించి ఆయన కూడా ఎక్కువ మాట్లాడి ఆయన చిన్న నవ్వుతోనే అన్నీ ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటారు. సో ఆ నవ్వుని చూసి ఇంకెక్కువ మాట్లాడలేము కదండి మనం కూడా. సో ఒకవేళ నన్ను దగ్గరికి తీసుకుంటే కనుక ఆ ప్రౌడ్ మూమెంట్ చూడాలని ఉంది. వెరీ రీసెంట్గా మళ్ళా నేను కాంటాక్ట్ అయ్యాను వాళ్ళని, నేను అప్డేట్ అయ్యాను, ఒకసారి నన్ను తీసుకువెళ్తారని. ఇంకేం మెసేజ్ రాలేదు, వెయిట్ చేస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసారు? కలవలేదండి, కలవలేదు. కలవలేదు అసలు. అంటే వీళ్ళు దాకా నేను ఈ మధ్యనే బయటకు వచ్చాను. ఇది ఎగ్జాక్ట్లీ 1 year అవుతుంది. వకీల్ సాబ్ తర్వాత బయటకు వచ్చా. అప్పటి నుంచి కూడా చాలా టీవీ షోస్ చేస్తున్నాను, కొన్ని ఓటీటీస్కి హీరోగా చేశాను, థియేటర్ ఫిల్మ్లో హీరోగా చేశానండి. చింతామణి అని గుంటూరు వాళ్ళది, అది ఇట్స్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఇంకా టార్గెట్ ఏంటంటే నేను ఒకసారి బ్లడ్ బ్యాంక్ కూడా వెళ్ళాను, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. దాన్ని మేనేజ్ చేస్తున్నట్టు స్వామినాయుడు గారు అని ఉంటారు. అండ్ నన్ను ఒకరోజు నేను ఎంట్రన్స్లో ఇలా వస్తూ ఉన్నా, నన్ను అక్కడి నుంచి లాంగ్ డిస్టెన్స్లో చూస్తున్నారు, వైట్ అండ్ వైట్లో. నన్ను తీసుకెళ్ళిన ఆయన రిసెప్షన్ దగ్గర ఆగిపోయామండి. నాకేంటి తెలియదు, ఎటు వెళ్ళాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. ఇలా చేతులు కట్టుకుని ఇలా నుంచి చూస్తూ ఉంటే సంథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్. అక్కడ నుంచి చూస్తున్న స్వామినాయుడు గారికి ఈయన వచ్చేసాడు అనుకున్నారు, ఎవరు కళ్యాణ్ బాబు గారు వచ్చేసారు అనుకున్నారు. నా మాస్క్ ఉంది, గ్లాసెస్ పెట్టుకున్నాను. నన్ను తీసుకుని వెళ్ళిన ఆయన మెల్లగా లోపలికి అలా తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళగానే స్వామినాయుడు గారు లేచి నుంచున్నారు అలా. సార్ మాస్క్ తీయండి ఒకసారి అన్నారు. మాస్క్ తీశాను. గ్లాసెస్ తీయండి అన్నారు. అన్నారు, ఏమైంది సార్ అన్న. నేను మీరు ఫస్ట్ మీటింగ్ అన్నది స్వామినాయుడు గారు, మీరు అక్కడి నుంచి రావడం నాకు గ్లాసులో కనిపిస్తుందండి క్లియర్గా. మీరు ఎంట్రన్స్ నుంచి రావడం నేను చూస్తున్నా, మీ నడక, మీ యాటిట్యూడ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్. ఈయన వచ్చేస్తాడు ఇట్లాగే చెప్పుకుండా వచ్చేస్తారు కళ్యాణ్ గారు, ఈరోజు కూడా వచ్చేసాడు అనుకున్నానండి. పోనీ గ్లాసెస్ పెట్టుకున్నారు, బాగానే ఉంది, మాస్క్ ఉంది కదా, మాస్క్ తీశారు, గ్లాసెస్ ఉన్నాయి, ఫర్ హెడ్ కూడా కొంచెం ఆయనది వెడల్పుగా ఉంటుంది, నాకెక్కడ ఆయన కాదు అనడానికి ఛాన్సెస్ లేకుండా పోయాయి అన్నారు. హానెస్ట్గా మాట్లాడారండి. సో మెల్లిగా ఆయనతో పరిచయం అయిన తర్వాత ఒకసారి అన్నారు చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్దామని. సో మై ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్ అండి. అక్కడికి కూడా ఒకసారి నాగబాబు గారి దగ్గరికి ఎలా వెళ్ళానండి, ఆయన అయితే చాలా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంకా ఆయన అయితే కళ్యాణ్ సార్ అని చెప్పి మోసం చేసి వచ్చి జనాల్ని యాజ్ ఇట్ ఈజ్ ఆ బాడీ లాంగ్వేజ్ అని అన్నారు. దగ్గర తీసుకుని అక్ చేసుకున్న ఏంటండి ఆ ప్రోమో ఒకటి తీసుకున్నారు. చాలా జనసేనలో అందరికీ తెలిసింది, ఎక్కడ కళ్యాణ్ గారి మీటింగ్ ఉన్న మ్యాక్సిమం ఆయన అక్కడ ఉంటే ఏదో ఒక మూల నేను ఉంటాను. అట్లాగా ఆయన అనుసరిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నానండి. బహుశా ఇలా ప్రొఫెసర్గా చేస్తున్నారు, ఇంకా చేస్తున్నానండి. ఇంకా స్టూడెంట్స్, ఇంకా అక్కడ వాళ్ళందరూ మీ కొలీగ్స్ ఏమంటారు? వాళ్ళు ఇది జెంట్స్ దండి ప్యూర్గా, అంటే రన్ బై మాంక్స్ రన్ చేస్తుందండి అది. ఇట్స్ బిఎడ్, ఇంటర్మీడియట్ అండ్ స్కూలింగ్ కూడా ఉంది. నేను ఇంతకుముందే ఇంజనీరింగ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వర్క్ చేసి ఇక్కడ హైదరాబాద్లో కెరీర్ని షేప్ చేసుకోవడం వచ్చేసినప్పుడు నేను ఐ జాయిన్డ్ ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి, కమ్ కాలేజ్ అది. సో నాకు షూటింగ్స్ కానీ లేకపోతే ఇలాగా బయటకు వెళ్ళడానికి కన్వీనియన్స్ కోసం ప్రైమరీ వింగ్ని ఎంచుకున్నాను. 8th class వాళ్ళకి చెప్తూ ఉంటాను, బిఎడ్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ తీసుకుంటాను. అక్కడ అంతా జెంట్స్ అని అంతే. సో వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు, పవన్ కళ్యాణ్ సార్ అని పిలుచుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు చాలా సంతోషం ఉండే ఐఎమ్ వర్కింగ్ ఇన్ గుడ్ ఆర్గనైజేషన్. వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంది. దే రియలీ ట్రీట్ మీ గుడ్. సో మొత్తానికైతే ఎంతోమంది హార్ట్స్ని అలాగా గెలిచేసుకున్నారు మీరు కూడా, అంత కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు మీరు కూడా. సంపాదించుకునేది కళ్యాణ్ సార్ దగ్గర సంపాదించుకుంటే చాలా ఇవన్నీ జస్ట్ నథింగ్ అంతే. ఇప్పుడు కూడా వాయిస్ అవుతుంది అలా వచ్చేసి.
వస్తుంది ఆల్రెడీ అతను దృష్టి వరకు వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి నాకు సుధీర్ గారు కాల్ చేసినప్పుడు అన్నారు ఏంటంటే, భయ్యా మనం రేపొద్దున కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్తున్నాము, ఎవరికి చెప్పొద్దు ఇది అన్నారు. అన్నాక సరే అన్నాను. మళ్ళీ అది మిస్ అయింది కానీ సెకండ్ టైం అన్నప్పుడు నేను అని చెప్పాను, కళ్యాణ్ సారు పిలిపించడం ఏంటి, ఆయన బిజీగా ఉంటారు, ఇదేదో అంటే లేదండి కళ్యాణ్ సార్ అన్నారట. మేబీ దేక్ సక్తాం ఏ లేకే జావు అన్నారట హిందీలో. లేదన్నా ఆయన అనరు అని అంటే ఈ డైలాగ్ చెప్పారు అని చెప్పి. అంటే నా గురించి కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్ళిందండి చాలా సందర్భాలు వెళ్ళడం. వాస్తవానికి వకీల్ సాబ్ కూడా నన్ను పిలిపించారండి ఫస్ట్ డైరెక్టర్గా సాగర్ చంద్ర గారు. తర్వాత నేను ఇలాగ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నానని చెప్పడం వల్ల నేను ఐ డోంట్ నో, తర్వాత నాకు చెప్పలేదు. తర్వాత వేరే వాళ్ళని తీసుకోవడం, అంటే ఆ ఫీచర్స్ లేని ఒక వ్యక్తిని పెట్టి తీసుకోవడం, తర్వాత మళ్ళా ఇప్పుడు కృషి గారు పిలిపించడం, ఇవన్నీ మంచిగా ఇట్స్ గుడ్ సైన్. బట్ ఐ డోంట్ నో వాట్ విల్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ అండి. అట్లాంటి మూమెంట్ వస్తే కనుక కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్ళి ముందు ఇంకా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తారండి అంతే. సుధీర్ గారికి మీకు మధ్య ఉన్న అనుబంధం? మొదటిగా ఫస్ట్ నేను సుధీర్ గారిని కలిసింది శ్రీదేవి డ్రామా కంపెనీలో అండి. ఆ రోజు ప్రతి యాక్ట్ని ఆయన ఎంత ఎంజాయ్ చేశారని అంటే, కళ్యాణ్ సార్ వచ్చినట్టుగానే నన్ను ట్రీట్ చేయడం, ఆయన అలా చూస్తూ ఉండిపోయారండి, మిస్పరైజ్ అయిపోయారు. నేను అడగలేదు ఫోన్ నెంబర్, ఆయన చెప్పారు మీరు కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్ళాలి, మీలాంటి వ్యక్తిని కళ్యాణ్ సార్ ఒకసారి కలవాలని. నేను కళ్యాణ్ సార్ దగ్గరికి నా శాయశక్తులు నేను ప్రయత్నం చేస్తా, మీరు వెళ్తారని నా నెంబర్ తీసుకొని నా ఫొటోస్ అన్నీ షేర్ చేసి కళ్యాణ్ సార్ దగ్గర ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు కదండి, ఆయనకి ఫార్వర్డ్ చేశారండి, ఒకసారి కల్పించు ఇదని. అప్పుడు మొదలైన ఆ ప్రయాణం అండి. ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారు. ఈరోజు కూడా విషెస్ పెట్టాను, ఇంకా చూసుకోలేదు బహుశా. డీ షోలోనైతే ఇంకా ఏ షోకే వెళ్ళనండి, నేను కనిపిస్తే చాలు ఎంతో ఒక బ్రదర్లీ ఎఫెక్షన్ చూపిస్తారు. ఆ ఈగో ఉండదు కదండి ముఖ్యంగా ఆయన దగ్గర. నేను కూడా అంతే ప్రేమగా ఉంటాను ఆయన అంటే. ఈజ్ రియల్ ఎన్ ఇన్స్పిరేషన్ కదండి, చాలామందికి ఒక ఇన్స్పిరేషన్. టు బీ హానెస్ట్ అంటే ఏ షో జరిగినా 100 కామెంట్స్లో 90 సుధీర్ సార్ గురించి ఉంటాయండి, సుధీర్ గారి గురించి. మిగతా 10 వాళ్ళ పార్టిసిపెంట్స్ గురించి వస్తాయి. అలాంటి మంచి వ్యక్తి మాకు పరిచయం అవ్వడం వెరీ హ్యాపీ. సూపర్. మీరు చెప్పండి, మీకు సుధీర్ గారికి ఉన్న మధ్య అనుబంధం ఏదైనా ఒక మంచి మెమరబుల్? డీకి వచ్చినాకనే అన్న నాకు బాగా తెలిసింది. అంటే ఇదివరకు వినేవాడిని అన్న గురించి, అది చాలా మంది గురించి చెప్తుంటారు కదా, అరే పలానా వాళ్ళు ఇట్లుంటారు అట్లుంటారు, అంటే అది వినేంతవరకు, అంటే ఎవరికైనా చూసేంతవరకు నేను నమ్మా, అచ్చా వీళ్ళు ఇట్లా కూడా ఉంటారా అని. అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా చాలా స్పోర్టివ్గా, అన్న ఒక 10 నిమిషాలు రండి మాస్టర్ కూర్చోండి అని కూర్చోబెట్టుకొని, అన్న నాకు ఒక చిన్న వాయిస్ ఓవర్ ఇట్లా ఇవ్వాలి, లేదంటే సాంగ్లో ఎంట్రీ ఇలా కావాలంటే అయ్యో చేసేద్దాం మాస్టర్, ఏముంది ఆన్ స్పాట్ ఉంటుంది అనేది. చాలా ఇట్లా అంటే ఆల్రౌండర్ ఆయన. ఒక సింగింగ్ చేస్తాడు, డ్యాన్స్ అంటే డ్యాన్స్ చంపేస్తాడు, యాక్టింగ్ అంటే ఇన్స్పిరేషన్ ఆయన. అంటే ఆయన పడి వచ్చిన స్ట్రగుల్స్, ఆయన కింది నుంచి ఎక్కడి నుంచి అయితే వచ్చిండో చాలా, అంటే చాలా ఇన్స్పైర్ చేస్తాయి అనమాట. అరే ఆయన అంతా కింది నుంచి వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద పేరు తెచ్చుకొని కూడా ఎంత సింపుల్గా ఉంటాడంటే, ఇప్పుడు ఎవరు వెళ్ళి అన్న ఒకసారి ఒక 5 minutes చెప్పండి అంటే ఆ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు, చాలా రెస్పెక్ట్ ఇస్తాడు అందరికి. చిన్న ఆర్టిస్ట్ అవ్వనివ్వండి, పెద్ద ఆర్టిస్ట్ అవ్వనివ్వండి, ఎవరైనా కానివ్వండి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు, చాలా దగ్గర తీసుకుంటాడు. అట్లాంటి వాటిలో కొంచెం నేను ఆయనను బాగా చూసి ఇన్స్పైర్ అవుతుంటా ఆయన చూసి. సూపర్. మీరు మేడం ఫస్ట్ సార్తో మాస్టర్ డీలోనే చూశాను అన్నని. అన్నకి ఒక మంచి అభిమాని నేను, ఎందుకంటే మా బాస్ లాగా, మా అన్నలాగా, మెగాస్టార్ చిరంజీవి గారి లాగా, అలాగే ఒక రవితేజ గారి లాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అన్న. ఫస్ట్ టైము ఒక ఫోటో ఆడదంటే భయం వేసింది, ఒక చిన్న సెల్ఫీ అన్న సెట్లో ఏమంటారో అని. సాంగ్ చూసిన తర్వాత అన్న నన్ను చాలా ఎట్లా అంటే మా ఇంట్లో ఉన్న మా అన్న తమ్ముళ్ళలాగా అంత బాగా మాట్లాడాడు. కనుమ నిజంగా అంత బాగా వేసావమ్మా అన్నారు. ప్రదీప్ అన్న కూడా చాలా బాగా మాట్లాడతారు. ఆది అన్న కానీ ఎలాంటి వాళ్ళ ఈగోస్ ఏమి ఉండవు, అంత మంచి వ్యక్తులు ప్రదీప్ అన్న కానీ సుధీర్ అన్న కూడా. సో సెకండ్ టైము శ్రీదేవి డ్రామా కంపెనీలో అన్నగారు యాంకర్గా చేస్తున్నారు కదా, అన్న కదా అంత
సెకండ్ టైం కలిసినప్పుడైతే అంత బాగా కలిసి మాట్లాడారంటే పైకి బ్రేక్ టైంలో అన్న గుర్తున్న కర్మల మళ్ళీ ఈసారి ఇంకా బాగా చేయాలి. అంతలోపల రాంప్రసాద్ అన్న పైకి వచ్చారు, సెట్ పైకి వచ్చారు. రేపు మనవాడు ఆ జోష్ రవి చూస్తే డైలాగులు చిరంజీవి గారు యాజ్ టీజ్ మేనేజ్ మొత్తం దింపేస్తారు. ఈ ఇతను చూస్తే డాన్స్ చూస్తే యాజ్ టీజ్ అన్నగారులాగా గ్రేస్ అదంతా వీళ్ళకి ఎలా వస్తుందిరా అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ సమయంలో నేను కూడా అన్న మీకు నెల్లూరులో పిచ్చభిమానులు అన్న, మీరు కూడా కష్టపడి పైకి వచ్చారు, ఏదో ఒక రోజు ఇంకా మంచి మంచి స్థాయికి రావాలన్నా. ఒక్కసారి నెల్లూరు వాళ్ళందరికీ ఎలాంటి ఎక్కువ లేక నేను అడగల, కానీ అన్నగారే నెల్లూరు ఉండే వాళ్ళ నా అభిమానులందరికీ ఒకసారి నా తరపున హాయ్ చెప్పుకోరులా అంత బాగా మాట్లాడతారనమాట. సో చాలా మంచి వ్యక్తి. అండ్ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, రియాలిటీ షోస్ ఇంకా చేసేస్తూ ఇంకా మంచి బిగ్ హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బ్యాక్ టు బ్యాక్ అతని గాలోడు అండ్ కాలింగ్ సహస్ర రెడీగా ఉన్నాయి రిలీజ్కి. సో వెయిటింగ్ అభిమానులు అందరూ కూడా. సో మాస్టర్, ఇలాగే ఎంతోమంది కొత్త వాళ్ళకి మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఆపర్చునిటీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతి వెరీ సూన్లో అమ్మగారికి ఇష్టమైనటువంటి తృప్తి గిఫ్ట్ ఇచ్చేయాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ సార్, హార్డ్ వర్క్ అనేది నెవర్ ఫెయిల్స్ అనేది మీ ఒక లైఫ్ స్టైల్ తెలుసుకున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కష్టాన్ని నమ్ముకొని ఇష్టాన్ని ప్రేమించి ఖచ్చితంగా దాన్ని అవుట్పుట్ కనుక ఇస్తే లైఫ్ టైం ఇంతే మంచి నేను సంపాదించుకుంటారు అనేది మీ జర్నీ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని బేస్ చేసుకొని వెళ్తారు. సో ఇంకా మంచి స్థాయికి వెదగాలని మనస్ఫూర్తిగా మా తరపు నుంచి, మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. ఇంకా అసలు సార్ మీ గురించి ఏం చెప్పాలి, మేము ఎంత చెప్పినా తక్కువే. అండ్ వెరీ సూన్ పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అండ్ మీ ఇద్దరిది పిక్ ఒకటి బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఏదైతే అతని ఫార్ములాని బేస్ చేసుకొని వెళ్తున్నారో, ఇష్టం, డై హార్ట్ ఫ్యాన్ అనేది కాకుండా నిజంగా ఇంత పిచ్చిగా ప్రేమించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. సో అందులో మీరు ఈ విధంగా అతని లైఫ్ స్టైల్ కానివ్వచ్చు, అలవాటులు కానివ్వచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా మాకు ఒక పవన్ కళ్యాణ్ గారే కనబడుతున్నారు తప్ప అది అతనిలా ఉన్నారు అనే వర్డ్ థాట్ కూడా మాకు లేదు. సో అంతే, అతనికి ఒక నేమ్ ఎలా ఉందో అతని పేరుని మీరు అంతగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ చాలామంది ఇలా ఉన్నవాళ్ళు కమర్షియల్గా వెళ్తూ ఉంటారు, బట్ చాలామంది అలా బయటకి కనిపిస్తూ ఉంటారు. బట్ అలాగా కాకుండా మీరు అతని నేమ్ని, అతని స్థాయిని ఇంకా పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సుమన్ టీవీ అభిమానులందరి తరపు నుంచి అండ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. సేమ్ చేయండి. సుమన్ టీవీ వారికి కూడా మై స్పెషల్ థ్యాంక్స్ టు యాంకర్ అండ్ టెక్నికల్ టీమ్ ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మా జన సైనికుల తరపున మరొకసారి మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తరపున సుమన్ టీవీకి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుండి పంపించాలని లేదు మాకు, కానీ చాలా వరకు టైం అయింది కాబట్టి పంపించేస్తున్నాం అనమాట. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మాస్టర్, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ముందు ఇద్దరిని రెడీ చేశారు, ఒక టైం డేట్ ని చెప్పేశారు. వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఈవెంట్ ఉంది నాకు 9 o'clock. అచ్చా 300 kilometers మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. ఓ సారీ. అయ్యో పర్లేదు మేడం, మాస్టర్ అలా మళ్ళీ మిస్ అయిపోయినది నా అవకాశం చెప్తున్నాను. అయితే నన్ను కూర్చోబెట్టి ఇంకో ఇంటర్వ్యూ తీసేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.